ఇది మోగి దీని కొంచెం తేనె కనపడుతుంది అక్కడక్కడ. తేనె బాగా నింటే ఇది మూసేస్తుంది. మొత్తం కొంచెం దున్నపు లెక్క చూసినా అది మోగి. ఇది రాని కాదు అది కదా, ఇంకా పొడుగుంటుంది అది. అదే ఇగో అది రాని కదా పెద్ద సైకిల్ లేదు. ఎన్ని ఉంటాయి మొత్తం బాక్స్లో? ఒక్కటే ఉంటుంది రానిగే. ఇంకో ఆకులు ఇది పోతేనే ఇంకోటి వస్తుంది. ఇది పోతీ కదా, ఇది ఇక్కడ పెద్ద దున్నపోతు అట్లాంటివి ఇది అవి పోతులు అన్నట్టు మీటింగ్ దాని సంసారం ఇవి సోల్జర్స్ 200 ఉంటాయి సోల్జర్స్. మరి ఏం వెతుకుతున్నట్టు ఇప్పుడు దీంట్లో? ఇవి తిరుగుతుంటాయి అలా అటు ఇటు చేసుకోవాలి. లోపల ఎక్కడ తెల్లగా కనపడుతుంది, ఇక్కడెక్కడ తెల్లగా కనపడుతుంది. పిల్ల దశ పెరుగుతుంది ఉంటుంది, తెల్లగా చూసుకున్నాం. అలా గుడ్డు పెట్టి ఆ గుడ్డుని మంచిగా హోల్లో ఒకటే వస్తుందా? ఆ మూత మూసేస్తాయి పైకి. తర్వాత పిల్లలు పుడతాయి. ఎన్ని డేస్ పడుతుంది పిల్లలు పుట్టిన? 15-20 డేస్లో మనకు తయారు. దీంట్లోనే ఉన్నట్టు చిన్నగా చేస్తే సరిపోతుంది. ఇది ఎన్ని ఫ్రేమ్లలో ఏ ఫ్రేమ్లలో దాంట్లో ఉంటుంది, ఏదైనా ఒక దాంట్లో ఉంటుంది. అంటే దాని ఇష్టం. తేనె కూడా అక్కడక్కడ ఇప్పుడు ఇది క్యాపింగ్ చేసింది తేనె. ఇది క్యాపింగ్ చేసింది చూసినా, ఇదంతా క్యాపింగ్ చేసిందంతా తేనె. క్యాపింగ్ చేసింది ఇలా వీడియోది దూరం నుంచి కూడా పోయి క్యాపింగ్ చేసి ఉంది కొంత ఏరియాను అంత తేనె. ఇప్పుడు బాక్స్ మొత్తం వస్తుందా క్యాపింగ్ చేసి? మొత్తం సగానికన్నా వస్తుంది ఇట్లా మొత్తం తేనెలో. అక్కడ సగానికి వచ్చినప్పుడు తేనె తీసేస్తుంది. చిన్న తేనెటీగలు అసలు వస్తుంది, చిన్నగా ఉన్నాయి బాగా. చాలా హెల్దీగా ఉన్నాయి ఈ సైడ్లో. చనిపోయినట్టు లేదు, చనిపోతే బయట పడేస్తుంది. తీసుకొచ్చా మనిషికి ఇట్లా చనిపోయినాక తీసుకుపోయేసేదాం అంతే. అసలు మీద ఉన్నాయి, బయట పడేస్తుంది. నుంచి చనిపోయినా ఉండవు అసలుకే. తేనె కనపడుతుంది చూసినప్పుడు పర్లేదు. అంటే ఇంత మాత్రం ఉంటే ఏం చేస్తాయంటే కొంచెం తాగేస్తాయి. క్యాపింగ్ చేసినా కూడా కనపడుతుంది అన్న. ఇది ఇంకా పెరగాలి. ఇది పెరగాలంటే ఈ ఎండలకు పెరగదు ఇప్పుడు, ఎందుకంటే ఈ మాత్రం ఈ కలర్ రావాలి కదా. ఆ కలర్ కాదు, ఇది ఆ కలర్లోనే మొత్తం నిండి ఉండాలి. ఇప్పుడు ఇదేమో గుడ్లు అన్న, గుడ్లు ఇది క్యాప్ చేసి పెట్టింది తేనె. ఇక్కడేమో తెల్లగా ఉంది చూసినావా, అలా గుడ్లు పెట్టి ర్యాల్ జల్లి పెట్టి పిల్లల్ని పుట్టిస్తుంది. ఇప్పుడు పిల్లల్ని పుట్టిస్తుంది. ఇక్కడ చూసినావా క్యాప్ చేసింది ఒకటి, మూత పెట్టింది, అంటే దాంట్లో పిల్ల పుడుతుంది. ఇప్పుడు అది పిల్ల పుట్టి తర్వాత మొత్తం బయటకు వస్తుంది అన్నట్టు దాంట్లో నుంచి. దానికోసం ఇండ్లన్నీ ఎప్పుడు క్లీన్ చేస్తుంటాయి. ఎందుకు తిరుగుతుంటాయి బీస్ అంటే అటు ఇటు తిరుగుతుంటాయి బాగా. తిరిగి ఒక్కటి దొడ్డుగా ఉంది చూడు, ఒకటి ఇది మొగిగా. ఇది ఒకసారి ఇప్పుడు వాటికి ఇది మొగిగే. అది మొగ రాణి కదా జత కట్టింది అనుకో, అది చనిపోతుంది. ఒక్కసారి అది అయిపోతే ఒకటేసారి సంవత్సరం అయితే చచ్చిపోతుంది పనంత వరకు. ఫీడింగ్ ఇప్పుడు దాన్ని ఎండేస్తే ఎన్ని రోజుల వరకు తాగుతాయి? 2-3 రోజులు తాగేస్తుంది, రొట్టు తాగుతలేదు. తేనె ఎక్కువ ఉంటేనేమో తేనె దొరుకుతుంది. సెట్ అవుతున్నాయి కానీ ఇప్పుడు వచ్చిన వారానికి సెట్ కావాలి. ఇప్పుడు సెట్ అయినా చిన్న కనపడుతుంది. ఇప్పుడు తేనె దగ్గర కూడా క్లియర్గా దగ్గర చూస్తే కనపడుతుంది. ఇంత ఎండలకు అసలు బతకడమే ఎక్కువ, కానీ తేనె కూడా తీసుకొస్తే కొంచెం భద్రపడుతుంది. చిన్న పికప్ అవుతుంది. మనం మినిమం 20 రోజులు అయితే కానీ అప్పుడు తీయలేము. తెలుస్తుంది. అంటే ప్రకృతిలో కూడా ఉండాలి కదా. అసలు ప్రకృతిలో తేనె లేకపోతే కొత్త మేతే లేకపోతే అది బతకడమే కష్టం అసలు. లాస్ట్ గమ్మిపోయింది కాదు, ఫీడర్ అన్నమాట. దాంట్లోనే పోస్తాం మనం. పోస్తాం దాని పక్కన ఇంకోటి అది కూడా ఉంది, దానికి ఉంటుంది. ఇది తీయలే కదా, తీయలే ఉండని అది మొలగొట్టింది ఎందుకంటే
ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో అన్నిటికి కదులుతుంటే ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అని తీస్తుంటే పీకాలి కదా. అప్పుడు తీసేటప్పుడు తీసేస్తాం వాళ్ళు. ఇప్పుడు ఎందుకు కదిలేయడం మళ్ళీ ఎడుతున్నా షిఫ్ట్ చేసినా అది చేసినా కూడా వర్క్ వస్తాడు కదిలేయకుండా అట్లా పెడతాం. కదలదు అన్నట్టు ఇక అటు గట్టిగా ఉంటుంది అది. ఇటో మూల గుర్తు పెడితే కొత్త బాక్సులు పెట్టి కొత్త బాక్సులలో కూర్చోబెడతారు ఇట్లా ఫ్రేమ్స్ అన్నీ పాతయ్యే ఉంటాయి తీసుకొస్తారు. ఈ బాక్స్ మాత్రం కొత్తది అంట. నేను చూస్తే కనపడతలేదన్న బయటంగా పెయింట్ వేయించి కొత్తవి కొనుక్కొచ్చాడు పెట్టి నార్మల్ కొట్టినట్టు పెయింట్ వేసి అంటే కొంతమంది ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే